Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. వాట్సాప్ కు బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ కు బ్రేక్ పడింది. ఈ ఫీచర్ వల్ల ప్రమాదం పొంచి ఉందంటూ మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కూడా గడువు విధించింది. అప్పటి వరకు ఈ ఫీచర్ ప్రారంభించొద్దని కూడా ఆదేశాల్లో కీలకంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తీసుకురానున్నటువంటి సరికొత్త యూజర్ నేమ్ ఫీచర్ కి సంబంధించి భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఒక నోట్ విడుదల చేసింది. ఈ ఫీచర్ తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఆందోళన నేపథ్యంలో వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు అయితే జారీ చేసింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని కూడా నోటీసులు పర్టికులర్ గా పేర్కొంది. అయితే వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ను రోల్ అవుట్ చేయడం వెనుక ఉన్నటువంటి పూర్తి వివరాలు, తగిన భద్రతా ప్రమాణాలపై 3 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కూడా కేంద్రం మెటాను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు, సమీక్షలు పూర్తయ్యే వరకు భారతదేశంలోని వినియోగదారులకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావద్దు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు. అయితే వాట్సాప్ లో ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్స్ ద్వారా చాట్ చేసుకునేందుకు మెటా ఈ ఫీచర్ ను సిద్ధం చేస్తోంది. దీంతో సైబర్ నేరాలు, నకిలీ అకౌంట్ల ద్వారా మోసాలు పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి భయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాకు సంబంధించి ఏ స్థాయిలో జాగ్రత్త వహిస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న టెలిగ్రామ్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకొని వివరణ అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే యూజర్లకు సంబంధించి భద్రతా ప్రమాణాల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రకరకాలైనటువంటి డౌట్స్ కి సంబంధించి కూడా మీరు క్లారిఫై చేయండి. 3 రోజుల్లో మాకు వివరణ ఇవ్వాలి. మీరు భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారుల భద్రతకు సంబంధించి కావచ్చు, వారి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి, ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ఉండేందుకు సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మీరు మాకు వివరణ ఇవ్వాలి. పూర్తి స్థాయి వివరణ ఇచ్చిన తర్వాతే భారతదేశంలో ఈ ఫీచర్ ని మీరు అవైలబుల్ గా ఉంచాలి అని కూడా ఫేస్బుక్ మాతృ సంస్థ అయినటువంటి మెటాకు కేంద్ర ప్రభుత్వం అయితే నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా సోషల్ మెసేజింగ్ యాప్స్ విషయంలో భద్రతా ప్రమాణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సెక్యూరిటీ ఫీచర్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాం, మా వినియోగదారుల భద్రతే మా ప్రజల భద్రతే మాకు ముఖ్యమైనటువంటి మాట కూడా చెప్పారు. ఇప్పటికే భారతదేశంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాట్సాప్ తీసుకొచ్చినటువంటి ఈ ఫీచర్ వల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? డేటా కావచ్చు, లేకపోతే ఇతరత్ర విలువైనటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే అన్నోన్ పర్సన్స్ చాటింగ్ చేసేటువంటి పరిస్థితి కావచ్చు, వారిని మనం ట్రేస్ చేయలేకపోవడం కావచ్చు. ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు, భయాలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటీసుకు సంబంధించి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే భారతదేశంలో ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టవద్దు. ఇది స్పష్టంగా మెటాకు కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ. 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే భారతదేశంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. ఇది స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మెటా దీనికి స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ కానీ ఇవ్వకపోతే ఈ ఫీచర్ భారతదేశంలో ఉండదనే కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.